Nice videos are not taking akka. Hi to all, this is Vadina Mardal Sarada vlog. So ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అద్దు గణేష్ ఫెస్టివల్ మంచి తెలుగు లేపు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు శాంపాప అమ్మా చెప్పు వినాయక చవితి శుభాకాంక్షలు నువ్వు చెప్పు పల్లవి వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా రోజులైంది వ్లాగ్ అనేది మేము కరెక్టే ఇయ్యక అంటే టైం కుదరక, బట్ ఈరోజు అయితే మీకు కంప్లీట్ వ్లాగ్ అయితే ఇద్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇప్పుడు మన పిల్లలు అయితే ఆల్రెడీ శారీ ఇలాంటి అంటే బ్లాక్ అండ్ పర్పుల్లో ఆల్రెడీ లంగా ఓనీలు కుట్టించినాం, మాకలం పండగకి వేసినాం, మీకు అందరికీ గుర్తుకుండొచ్చు. కానీ వాళ్ళకి ఈసారి అంటే లంగా ఓనీలు వద్దంట, మళ్ళీ 2 చీరలు తీసిర్రు. సో ఇట్లానే ఆఫర్లో ఉన్నాయి శారీస్, చూద్దాము. సో ఇప్పుడు వాళ్ళు చీరలు కట్టుకొని పూజ చేస్తారంట వినాయకునికి. ఓకే మమ్మీ, వినాయకునికి శుభాకాంక్షలు. అది మనం చెప్తా వినాయక చవితి గణేష్ పండుగ శుభాకాంక్షలు. గణేశుడి పండుగ వచ్చిందో. చలో శైలు ఏడుంది? శైలు శైలు అయితే పైనకి పోయింది, ఇంకా రాలేదు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే ఇప్పుడు చూడండి మా పిల్లలు ఇగో మన గణేశులు అయితే షాప్ గణేశుడు ఒకటి, ఇంట్లో గణేశుడు. మట్టి గణేశుడు తెద్దామనే పోయినాము, కానీ శామద్విత ఒక్క తీరుగా రోజులతో శివ కనిపించింది. హాయ్ శివ, ఎడిగోతున్నావు చెప్పిగా కష్టపడ్డా అంటే అంతకుముందుకు పని చేయలే. ఇప్పుడు ఇది మొత్తం ఏంటంటే అది ఒక లెవెల్ ఆఫ్ కష్టం అనమాట శివకి. సంవత్సరం మొత్తంలో ఈ 1 month 2 months కదా, 1 month 10 రోజులు మస్తు కష్టపడతాడు, రాత్రి బాగా నిద్ర లేకుండా. మమ్మీ పోయి చిన్నాయరా శైలు పోయి చిన్న శైలు వచ్చింది. శైలు హాయ్ చెప్. శైలు చిన్న పోయి కష్టపడ్డ పైసా అంతా ఏం చేస్తావు? అమ్మవారికి పెడతాడు 10 రోజులు. ఎట్లా అంటే ఇక చెప్పొద్దు, రాత్రి బగలు. ఎప్పుడు తర్వాత డ్రైవర్లా? నేను అదే అంటున్నా, మొత్తం కలిపి క్యాల్కులేట్ 1 month నువ్వు ఆ నెల రోజులు. ఆ సెవెంత్ ఒక్క టీవీది ఒక నెల రోజులు అయితే ఏం కష్టం అని మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది. మన అమ్మవారిని ఎడికెంచి అయితే తీసుకొస్తామో ఆడ శివది అంటే ఒక మంచి పేరుంది. అక్కడ గణేశులది ఏం పేరు శివారి? ఆడ ఏం పేరు? కాటదాని వాళ్ళది ఏమో పేరు ఉంటుంది, చౌదరి ఆర్ట్స్ అని గణేష్ ఉంది ఉంటుంది కదా చౌదరి ఆర్ట్స్ దగ్గర. ఆడ శివది పెద్ద బ్యానర్ ఉంటుంది, శివ ట్రైలర్స్ది, శివ జీపు తీట కదా. సో బయట వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలంటే భయపడతారు, ఎందుకంటే డ్రైవర్లు కరెక్ట్గా ఉండరు, డ్రైవింగ్ కరెక్ట్ ఉండదని. అదే శివకి టైం లేదంటే ఇట నిద్రలకి లేపుకొని మరి శివని వాళ్ళ పోరని తీసుకొని ఇంత దూరం పోతావు శివ నువ్వు? మ్యాక్సిమం సంగారెడ్డి ఎన్ని రోజులు పట్టింది? 24 hours నిద్ర లేకుండా జీపు ట్రైలర్ మీద. ఎంత పెద్ద గణేశుడు? 22 feet మొత్తం జర్నీ వేసుకుంటా అది చేసి వచ్చిండు. ఇప్పుడైనా శివ ఫేస్ జరి చూడడానికి వస్తుంది, కానీ నిద్ర పోతుండు 2 రోజుల నుంచి. అంతకుముందు శివ ముఖం చూడడానికి గిట్ట రాలే. ఇక వెంకట శివ లేడు కాబట్టి షాప్లకేం జరగలే, అందుకని వ్లాగ్స్ లేవు ఏం లేవు. ఇక ఇట్లా అయితే నడుస్తుంది. ఇక దోశ అయితే అయిపోయిందంటే శివది. ఇక కష్టపడతాడు. ఎంత వస్తుంది మామూలు? ఎంత 1 లక్షన్నర 2 లక్షలు కదా. ఒక 2.5 లక్షలు వస్తాయి 10-15 రోజులల్లో. శివ అమౌంట్ మొత్తం వచ్చేసి 2 lakhs 2,50,000 దాకా వస్తుంది. బట్ ఆ వచ్చిన అమౌంట్ గిట దాపెట్టుకోవడము అన్నట్టు ఏమీ ఉండదు. ఉన్న మొత్తం ఆ 2.5 లక్షలు 2 లక్షలు ఏదైతే ఉందో మన అమ్మవారిని పెడతాం కదా ఇప్పుడు నవరాత్రికి, అమ్మవారికి డీజే కానీ లైటింగ్ కానీ లేకపోతే ఖర్చులు ఉంటాయి కదా, షెడ్ కానీ అవి అని మొత్తం A to Z మొత్తం ఆ అమౌంట్ అనేది శివ 1 రూపాయి తీసుకోకుండా అమ్మవారికి పెట్టిస్తాడు. ఇక లాస్ట్ 1 year నేను లాస్ట్ ఇయర్ అమ్మవారిని ఫస్ట్ టైం ఇప్పించిన, అంతకుముందుకైతే శివని చూసుకుంటుండే. ఈ ఇయర్ గిట దేవుడి దయవల్ల ఇక ముందుకు పోదాం అనుకుంటున్నా. ఇప్పిస్తున్నా కానీ 2.5 లక్షలు పెడితే టెండర్ ఏడికెంచి అవుతుంది. కానీ చూద్దాం అప్పుడు దేవుడి దయవల్ల అన్నీ అయిపోతాయి. ఇంకా నాకు వెంకట శివ నాది అక్క కొన్నని మొత్తం పూజ సామాన్ల కన్నా దేనికన్నా ఇస్తుంది. ఇక కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు, వేరే వాళ్ళు పూజ సామాన్లు ఇప్పడము లేకపోతే ఇంకేమైనా ఇప్పడము. దగ్గర ఎంత ఖర్చు వస్తుంది శివ మనకి అమ్మవారికి? ఒక 9 లక్షలు అవుతుంది కదా.
అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ మనకి మామూలుగా ఒక 3-4 lakhs ఖర్చు వస్తుండే. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి శివ కాటేదానికి పోయి అదే ఇంతకుముందు ఇప్పుడు చౌదరి ఆర్ట్స్ నుంచి తెస్తున్నప్పటి నుంచి 7 లక్షల నుంచి స్టార్ట్ అయింది ఖర్చు. లాస్ట్ ఇయర్ 8 లక్షలు అయింది, ఈసారి 9-10 లక్షల దాకా అవుతుంది ఖర్చు. మళ్ళీ శివ దోస్తులు అందరూ ఉంటారు, వాళ్ళందరికీ వేసుకుంటారు కదా మీరంతా టీము. సో శివ దోస్తులు మొత్తం కలిపి వాళ్ళు 1 లక్ష చిల్లర దాకా వాళ్ళు వేసుకుంటారు, 1.5 లక్ష దాకా. ఇక నాది మళ్ళీ మమ్మీ సపరేట్గా ఉంటుంది, అక్కది ఉంటుంది. వెంకట్ అయితే మొత్తం అన్నదానాలు బయట మొత్తం 10 days ఏది ఉందో వెంకట్ దోస్తులు కలిసి అన్నదానం చేసుకుంటారు. ఇంక అందరం చేతులు కలిస్తేనే అవుతుంది, ఒక్కలేదని చెప్పి. ఇది మొత్తం మా శివ దోస్తులు, వెంకట్ దోస్తులు, మా మమ్మీకి ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను మన ఈసారి సబ్స్క్రైబర్స్ గిట్ట కలుస్తారు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అది శివ చాలా రోజుల నుంచి ఇంట్లో లేడు, వ్లాగులు బి లేవు. ఇక వీడైతే పల్లవి మైదా చేస్తుంది. అయిందా? అయ్యో ఎవరు రుద్దిరు అంత డ్రెస్కి. ఇక మా మరదలకి అయితే నేను చెప్పొద్దు కానీ 1500 పెట్టి బట్టలు ఇప్పిస్తే ఒంటరి రూమ్లో నాప్కిన్లు అని చేస్తుంది బట్టలని. సార్ మైదాకి చూపి. మంచి బట్టలు వేసి అక్కడ కూర్చోబెట్టుకున్నాను. మంచి బట్టలు వేసి అక్కడ కూర్చోబెట్టాలంట. శైలు అయితే ఏమో ప్రాక్టీస్ చేస్తుంది. శైలు ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు శైలు? దోశ ప్రాక్టీస్ చేస్తుంది. అదే సో మీ ముందుకి నెక్స్ట్ అనేది మేము మంచి హెల్తీ ఫుడ్ తోటి ముందుకు రావాలని అనుకుంటున్నాము. ఇక నేను అయితే మీ ముందుకైతే వచ్చిన అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఇంట్లో ఇక్కడ బయట ఏకశిల విగ్రహంది గణేశుడు ఉండు కదా, అమ్మ పూజ చేసింది, పూపత్రి అన్నీ పెట్టింది. ఇంకా పల్లవి అయితే వంట స్టార్ట్ చేసింది. ఇవాళ స్పెషల్ ఏంటంటే వంటల తెలుసుగా మీకు అందరికి ఐడియా ఉంది కదా. ఏం చేస్తారు పల్లవి వాళ్ళ వంటల? తుమ్మికూర పప్పు, చింతకాయ తొక్కు, పాశం అయితే నేను చేస్తా. పల్లవి చింతకాయ తొక్కు, తుమ్మికూర పప్పు, పల్లవి పప్పు. ఇక మాకు ఇప్పటి నుంచి టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. టాస్క్ అంటే ఏంటిదక్క అని అనుకుంటుండొచ్చు. వీళ్ళకి శామ్కి అద్వితకి శారీస్ కట్టడమే మాకు పెద్ద టాస్క్ అనమాట. ఎందుకు అంటే అసలు ఒక్క దగ్గర కుదురుగా ఉండరు ఇద్దరు. మళ్ళీ నచ్చదు. అందులోకి తోడు చీర కట్టడమే గొప్ప అనమాట. అంటే ఆ హైట్కి సెట్ చేయడము, దానికి ఇద్దరు ఇది ఇటు వచ్చింది అంటారు, అది అటు అయింది అంటారు. ఎన్నో వంకలు పెడుతున్నారంటే అసలు చెప్పలేమన్న వంకలు పెడుతురు. సో మీలో ఎవరన్నా మీ పిల్లలకి శారీస్ కట్టాలి, మేము కట్టియాలి అని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, శారీ డ్రైపింగ్ చూపిమని. నెక్స్ట్ టైం అదే శామ్ అద్విత వాళ్ళ మీద ఇంకొకసారి స్పెషల్గా వీడియో చేసి పెడతా అనమాట. ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి వీడియో స్టార్ట్ చేస్తాము. టైం తీసుకొని మరీ చేస్తాము. స్టార్ట్ చేసారు. ఫస్ట్ అయితే ఒక ఫోక్ సాంగ్ అయితే ఆడిరు, కానీ తర్వాత ఏం చేసిరంటే రెడీ అయ్యింది గణేష్ గణేషుని పాటలు పెట్టుకొని ఆడడం స్టార్ట్ చేసారు. బాగున్నారు కదా. అంటే ఎందుకు ఇట్లా అనుకున్నారు మీరు, శారీస్ ఎందుకు కట్టాలి అనుకున్నారు అంటే పార్వతీదేవి లాగా రెడీ అవుతాము అన్నారు. ఇంకా వాళ్ళ మైండ్లోకి ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదు. లంగావోణీలు ఉన్నాయి కదా వేసుకోండి అంటే గిట్ట లేదు, మాకు లంగావోణీలు వద్దు, మేము శారీసే కట్టుకుంటాము అన్నారు. సో ఎట్లయినా మేము అమ్మవారి పండుగప్పుడు వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అప్పుడు అమ్మవారు వేషం వేసుకుంటారు కదా, అమ్మవార్లలాగా రెడీ అవుతారు కదా, అప్పుడు చీరలు కట్టిస్తాం కదా. సో అదే కాన్సెప్ట్, అంటే అట్లనే అనుకొని ఈరోజు గిట్ట గణేశునికి శారీస్ అయితే కట్టినాం. ఇక ఒక ఫోక్ సాంగ్ అయితే వేసుకురు, పిల్లగా వెంకటేష్. ఆ డాన్స్లు అయితే అసలు మేము ఏం నేర్పిస్తలేము, టైం బి వాళ్ళకి పెద్దగా ఉండలేదు. ఉన్న టైంలోనే ఎప్పుడో అప్పుడు వీడియోస్ ఏదో చూస్తున్నారు, బట్ డాన్స్ అయితే మంచిగా నేర్చుకుంటున్నారు. గణేష్ ఉంది కానీ చాలా బాగా ఆడుతారు పిల్లలు. ఇక చూస్తున్నారు కదా, స్టార్ట్ చేస్తారు ఇక అసలు నాన్ స్టాప్ 1/2 అవర్ to 1 అవర్ దాకా. ఫస్ట్ చూస్తారు ఇద్దరు కలిసి, మ్యాక్సిమం టీవీలో పెట్టుకుంటారు, పైన ఫస్ట్ ఫ్లోర్ అయినా కింద అయినా సరే కానీ టీవీలో పెట్టేసుకుంటారు. పెట్టి ఫస్ట్ ఒకసారి అంతా వాచ్ చేసుకుంటారు. అద్వితనేమో ఇంట్రెస్ట్ చూస్తుంది, శామ్ ఏమో ప్రాక్టీస్ చేస్తుంది. బట్
ఏమన్నా ఏ మాటకు ఆ మాట చెప్తా. మేమైతే అందరు చాలామంది కామెంట్ చేసిర్రు శామ్ అద్విత వాళ్ళని డ్యాన్స్ క్లాసెస్కి మనం పంపిస్తున్నారా అక్క అనేసి. కానీ మేమైతే ఎక్కడికి పంపిస్తలే వాళ్ళని, జస్ట్ ఫోన్స్లల్లా టీవీలో చూసే మంచిగా నేర్చుకుంటారు. నేనేమంటా అంటే ఇట్లనే చదువు నేర్చుకోవచ్చు కదా అంట, కానీ అది మాత్రం ఎక్కదనమాట బుర్రకి. బట్ చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నారు మన వాళ్ళు అయితే. నాకు వాళ్ళ ముంగటైతే బెదిరిస్తామన్నమాట ఫోన్లలో చూసి ఇవన్నీ ఏం నేర్చుకుంటారు ఏం ఆడుతారు అదని. బట్ తర్వాత మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే ఒకప్పుడు ఏదైనా చేయి పట్టి నేర్పిస్తే కానీ నేర్చుకొని రోజుల నుంచి వాళ్ళు సొంతంగా నేర్చుకునే రోజులు. డాన్స్ అనే కాదు, వాళ్ళు గుడ్ బిహేవియర్ కానీ రేపు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ కొంచెం సోషల్ మీడియా అనేది పనికి వచ్చేలాగా ఉంది, కొంచెం పనికి రానట్టు కూడా ఉంది. పనికి వచ్చేది ఏంటి అంటే పిల్లలకి అవగాహన వస్తుంది, మంచిగా అనిపిస్తుంది అన్నమాట వీడియోస్ వల్ల, కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఇష్యూస్ ఉన్నా కూడా మంచిగా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని అది ప్రాబ్లం అనేది వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. సో కొన్ని ప్లస్ హిట్ అవుతున్నాయి సోషల్ మీడియా పుణ్యమా అని, కొన్ని మైనస్ కూడా అవుతున్నాయి. ఇంకా అదంతే. ఇంకా ఇట్లా డాన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేస్తుర్రు. లాస్ట్కి ఆడతాంలే అని అన్నారు, బట్ ఆడలేరు. ఇక మేము డెకరేషన్ స్టార్ట్ చేయంగానే అసలు ఇక అలా సద్రుడు చూడాల మొత్తం, ఇక మేమే చేసేసాం అన్నారు సద్రుడు. ఇక్కడ అది మళ్ళీ చేసిందంటే ఏం లేదు, ఇక్కడికి తీసి ఆడ పెడుతురు, ఆడికి తీసి ఇలా పెడుతురు తీసి. అవు ఈమె చుడ్డు మంది అనుకుంటుంది. నేను ఆల్రెడీ తుడిచి పెట్టిన, మళ్ళీ తుడుస్తుంది. చెలగా ఆకు వేసేసి పసుపు కుంకుమ వేసి గణేషుని కూర్చోబెట్టాలి కదా, అన్నీ రెడీ చేసేసినాము. ఇక జర్రంత పసుపు కుంకుమ ఏరి బిడ్డ అంటే మొత్తం ఇక వర్షదాకా వేసేటట్టున్నారు. అది గిట్ట మేము ఆపుతూనే ఆగిరు, సాలు ఇంకా ఆపురు అంటేనే, లేకపోతే వేస్తూనే ఉర్రు. శామ్ని ఇంకా మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసాము. ఈసారి మమ్మీ అద్వితకి శామ్కి గంగా యమున అని పేరు పెట్టింది. శామ్ వచ్చి గంగా అంట, గంగకి కోపం ఎక్కువ అంట, ఆవేశం ఎక్కువ అంట. సో శామ్కి ఆ పేరు ఇచ్చేసింది ఆ బిరుదు. యమునకి నిదానం ఎక్కువ అంట అని, అద్వితకి నిదానంగా ఉంటుందని అద్వితకి యమున అని పెట్టేసింది. ఇంకా ఆడుంటే సతాస్తున్నారు అనేసి జర్రసేపు అయితే వాళ్ళని పక్కకి జరిపి మళ్ళీ కొంచెం అదంతా కంప్లీట్ అయినాకనే వాళ్ళని పిలుచుకొచ్చినాం. ఇక తెలిసిందే కదా మీకు. మళ్ళీ ఇట్లా నార్మల్ బట్టతోటి డస్ట్ అంతా అంటే క్లీన్ చేసిన అంటే ఏం డస్ట్ ఉండదు, బట్ ఎందుకో మన అనుమానం ఉంటుంది కదా, మళ్ళీ నాకు ఇంకొంచెం ఎక్కువ కదా, ఎందుకు వచ్చిన బాధ అని మళ్ళీ ఏం చేసిన అంటే పచ్చి బట్ట తీసుకొని మళ్ళీ మంచిగా గణేషుని తుడిచిన. అందరూ వీళ్ళేమో ముత్తుకూరయ్యో కలర్ పోతుంది అంటే కలర్ పోయినా సరే కానీ నేను మళ్ళీ క్లీన్ చేస్తాను అని చెప్పేసి క్లీన్ చేసి షాల్వా కప్పేసి అంతా రెడీ చేసేసినాం. ఇక శామ్ అద్విత వాళ్ళు వచ్చి మంచిగా అయ్యగారికి పూజ అయితే చేస్తారు. ఎంత అన్నా కూడా అంటే పెద్దవాళ్ళు పెట్టే పూజ కన్నా కూడా గణేషుని చిన్నపిల్లలు పెడతారు కదా ఆ గణేషుని దగ్గర, ఎందుకంటే అబ్బం శుభం తెలియని వాళ్ళు కదా, వాళ్ళ చేతితో చేసింది దేవుడికి నచ్చుతుంది అనమాట. నచ్చుతుంది అంట, నాకు తెలియదు, దేవుడికి నచ్చుతుంది అంట, పెద్దోళ్ళు చెప్తే నేను బి విన్నా. ఇక అట్లా అని మమ్మీ ఏం చేసిందంటే వీళ్ళతోటి చేపిద్దాం మమ్మీ పూజ అంటే సరే అనేసి వాళ్ళతోటి చేయించినాం అనమాట. అయినా వాళ్ళు గిట్ట ఈసారి ఫిక్స్ అయిపోయారు కి మేమే చేయాలి పూజ, మేమే పార్వతీదేవి అని ఏదో వాళ్ళే ఫిక్స్ అయిపోతారు అనమాట. ఇక వాళ్ళని ఎందుకు కోరిక కాదనొద్దని చెప్పేసి పిల్లలతోటే పూజ చేయించినాము. శామ్కి అద్వితకి మార్నింగ్ ఎప్పుడో తయారు చేసినాం, వాళ్ళని 11:30 నుంచి రెడీ చేస్తే పాపం శామ్గా సౌరం చూడాలా, ఆ శామ్ని ఫుల్ టార్చర్ పెట్టేస్తుంది. లాస్ట్కి కోపం వచ్చి సౌరం వీకాడ పడేసింది గీట, నాకు వద్దు ఈ సౌరం అని చెప్పేసి. పాపం బేబీ కటింగ్ కదా శామ్ గానికి, సో హెయిర్ అంతా వచ్చేస్తుంది. ఇంకొకటి ఆమెకి సుస్తు అయిపోయింది, పొద్దున్న నుంచి రెడీ అయ్యి ఇంకెప్పుడు పెడతారు గణేషుని ఇంకెప్పుడు పెడతారు అని చెప్పేసి డీల్ పడ్డది. కానీ అదే అద్విత ఫుల్ యాక్టివ్ ఉందన్నమాట. అంటే రెడీ అయ్యేటప్పుడు శామ్ హ్యాపీగా రెడీ అయింది, బట్ తర్వాత మూడ్ ఆఫ్ అయింది శాము. బట్ రెడీ అయ్యేటప్పుడు అద్విత ఏడ్చుకుంటూ రెడీ అయింది, నేను కట్టుకోను నేను చెయ్యి అది ఇదని. బట్ అద్విత లాస్ట్ వరకు మంచిగా పెట్టుకుంది. గట్లా మళ్ళీ ఏం చేసింది శామ్ సౌరం తీసేసినాక వీడియోలో బాగాలేదు అందరు ఎక్కిరిస్తానని చెప్పి మళ్ళీ సౌరం ఏమన్నదిగా నేను వేయలేను. ఇంకా ఇక బియ్యం పోసి దీపం పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాము.
అమ్మ ఇప్పుడు ముందు నుంచే నేర్పిస్తూ ఉంటుంది అనమాట. అన్నీ మీరే చేయాలి, రేపు మీరే చేయాలి కదా అని పల్లవికి కానీ శైలుకి కానీ చూపిస్తూ ఉంటుంది అనమాట. రేపు అన్నీ మీరు చేయాలి కాబట్టి మీరే చేయాలని పక్కకు కూర్చొని చూపిస్తూ ఉంటుంది. జామకాయ పెట్టాలి ఆడ అన్నారం జామకాయ ఉండదా ఏమన్నా ఇస్తారాకు అందుకే మనకు ఇస్తారాకులో పెట్టుమాను నేను రాగు అరే ఆగు గంగా డెకరేషన్ లాగా ఉంటాయి ఇక్కడ పెడితే అన్ని ఒక్కదాన్ని అక్కడ కొనని పెట్టారు అవి కూడా పెట్టు ఆ పండ్లు కూడా ఇన్నది ఇవి కూడా పండ్లే అంట పెట్టు అలా జామకాయలు ఉన్నది చూడు మా మేడం ఆన్య బుట్టిలా ఇట్లా పెట్టను గంగా ఇట్లా పెట్టు గంగా ఇంక ఇట్లా చేస్తుంది. ఇగో మా ఇంటి మహాలక్ష్ములు అయితే ఆ గణపయ్యని డెకరేషన్ చేయించుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఇక వాళ్ళే చేసుకుంటున్నారు. ఏంది మీ గణేశుడా చెప్పిండా గణేశుడు మీ గణేశుడు అని ఇక్కడ చూడు. ఇక శాంతో పెట్టుకుంటే ఇక అట్లా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక చూడండి అమ్మాడ కూర్చొని అన్నీ నేర్పిస్తుంది, ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి అని చెప్పేసి కలశం పెడుతున్నారు. చిన్న ఉన్నప్పుడు ఇంకా బాగుంటుండే, అంటే వీళ్ళు చిన్న ఉన్నప్పుడు వీళ్ళకి బాగుంది, మనం చిన్న ఉన్నప్పుడు మనకు బాగుంటుంది అనమాట. చిన్నప్పుడు మంచిగా బయట పోయి మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ గణేశులు ఎక్కువ పెట్టకపోతున్నాయి. ఇప్పుడంటే గల్లీలో ఒక 5-6 గల్లీలో ఒక 5-10 పెట్టేస్తారు. అమ్మ అడుగులు వేస్తుంది, చాలా గణేశులు పెట్టేస్తారు ఇప్పుడు. కానీ ఒకప్పుడైతే మాకు బస్సులో 1-2 అనే గణేశులు ఉంటుండే. మేము మంచిగా దాండి ఆడుతుండే, ఇంట్లో పూజ దబదబ మమ్మీ వాళ్ళు చేస్తుండే. కానీ సౌరం ఇప్పేసి చూసిరా మమ్మీ వాళ్ళు చేస్తుండే. కానీ మేమైతే దాండియా ఇక నవరాత్రి వచ్చిందంటే మాకు అందరికీ పండుగ 9-10 రోజులు మొత్తం బయటనే ఉంటుండే దాండియా ఆడుకుంటా. ఇప్పుడు అందరు బిజీ షెడ్యూల్స్ అయిపోయినాయి. స్కూల్స్ ప్రెజర్లు, పొద్దుల టిఫిన్లు కట్టాలని పేరెంట్స్, పొద్దుల స్కూల్ పోవాలని పిల్లలు. చలో ఇక లడ్డు పట్టుకొని నిలబడ్డారు. ఇక చాలామంది అయితే మీ ఇంట్లో గిట్ట త్వరలో గణపయ్య రావాలి అనేసి అంటున్నారు. వస్తాడు, డాడీ వస్తాడు, గణపయ్య రూపం, డాడీ రూపం, అందరి రూపం తెలుసుకొని వస్తాడు. దీపం స్టార్ట్ అయింది. దీపం జ్యోతి నమోస్తుతే. ఇద్దరు కలిసి పట్టుడు బిల్ల మన ఇంటి గణపయ్య. చలో పెట్టాలి, ఏం కాదు. పట్టుకోరి శ్యామద్విత పట్టుకో. జై ఈడ పెట్టాలా చేట్లా లేపు చేయలేపు మెల్లగా. మమ్మీ దీపం చూడు అట్లా పెట్టు, గట్టి పట్టుకోవచ్చు శైలు. ఆగు శామ్ ఏం చేస్తున్నారా? దేవునికి ఆర్తిస్తున్నావు. ఉడుములు, తర్వాత పాశము, తర్వాత శామేంటిది పప్పు. ఏం పెడుతున్నారు అదే తినాలా? మత్తలు పెడుతుంది. ఆగు. 2 గ్లాసెస్ వచ్చినాయి. ఆహా, అందుకేనన్నా డైలాగ్. అయితే ఇక్కడనే నేను ఉడుములు పెట్టినా, నేను ఇవే తినాలంట. అదితో పాషన్ తింటది, శాంపప్పు, శైలు అయితే తొక్కు, అక్క శనగలు. నాకు ఏం పెట్టరు అదే అయినా లడ్డు. ఇక నేను చేసిన లడ్డు ఇంకొకటి. అదే శాంకి అయితే మొత్తం పానమంతి వీటిల మీద ఉంది అనుకుంటున్నట్టుంది. నోట్లో పెట్టదు. ఇవి నేను పెట్టినా కాబట్టి నేనే తినాలా? ఇప్పుడు దేవునికి అటుకులు పెట్టాను, నువ్వే తిను. చలో
అవన్నీ లైట్లు వస్తలేవు అని ఒక చెట్టు కాడ పెట్టుకుంటే ఒకటి బయట ఏమో వేస్తుర్రు. ఏడేడి పోతున్నారు మీరు? ప్రసాదం పెట్టరామంటే బయట తిరుగుతుంటారా? చెప్పుకో శామ్. శామ్ అద్విత మార్నింగ్ నుంచి డాన్సర్ మార్నింగ్ నుంచి ఆ చీరని హ్యాండిల్ చేస్తారంటే గ్రేట్ అని చెప్తాను నేనైతే. సౌరం బీక్ పడేసింది. గణేష్ ఏకదంతాయ పెట్టు. అద్విత శావరం ఊగిసిపోతుంది. 1 స్టెప్ వేసింది నాలాగా. ఒకసారి చూపి. మన కలెక్షన్ కదా డ్రెస్ చూపి. దాంట్లో ఏమో మళ్ళీ ఇప్పుడు మనిషి ఆడతారేమో డ్రెస్. మనిషి మనిషి అది మన కలెక్షన్ కాదు. లేదు మళ్ళీ స్టాక్ అవుట్ మళ్ళీ అడగకుర్రి. శైలి నీ చూపించాలి. శైలి కట్టుకుని మన కలెక్షన్ చీర. విట్టల కాదు ఏకదంతాయ పెట్టు. ఆర్తి ఇచ్చినాక డాడీ పెట్టేసి. డాడీకి అయితే ఫుల్ ఫేవరెట్ కదా మమ్మీది. ఆ పప్పు ఏం పప్పు అది? తుమ్ముకూర పప్పు డాడీకి ఫేవరెట్. 3 రోజులు అట్లా మాగబెట్టుకొని తింటున్నా డాడీ. చలో మన ఇంట్లో అయితే ప్రసాదాలు వచ్చేసి అటుకులు బెల్లం. ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా కూడా అటుకులు బెల్లం ఎక్కుతాయి అంటారు. చింతకాయ తొక్కు, తుమ్ముకూర పప్పు, శనగలు ఇవైతే ఈ స్వీట్ ఎక్కుతుంది అంట దేవుడికి. నువ్వు లడ్డు, పాశము, ఉడుములు, ఉండ్రాలు, ఫ్రూట్స్, చెరుకు, మళ్ళా అదే పచ్చ అది అంటారు కదా ఆకు. సారీ ఎవ్రీ ఇయర్ ఆడ పెడతాం కదా గణేశుని మనం. కానీ ఈ ఇయర్ ఇక్కడ మనం ఒంటరు మార్చినాం కాబట్టి ఇక్కడ సెట్ చేసినాం. ఈ తిప్పుకుంటూ ఇద్దరు వీళ్ళంతా పాటలు పెడదామని చూస్తారు గణేశుని. పూజ చేయమంటే ఏం చేస్తున్నావు సార్ నువ్వు వెనకాల? కొబ్బరికాయ కొట్టడానికి. మళ్ళీ కొబ్బరికాయ కొట్టమంటే ఎందుకు ఆలోచిస్తున్నావు? కొబ్బరికాయ రాయి లేకపోతే ఎట్లా కొట్టాలో తెలియదు. కింద కొడతారు రాయి లేకపోతే. బండ వలుగుతుందేమో అనిపించింది. బండ వలుగుతుందేమో అనిపించిందా? అమ్మో కొట్టేసినావా లాస్ట్కైనా? అమ్మో గ్రేట్ మమ్మీ నువ్వు. కానీ నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు నా చేతికి ఇట్లా గిట్లా అతుకపోయింది. అది మనం ఇట్లా గట్టిగా ఫోల్డ్ అది అట్లా పెట్టి కొడితే ఒక్కసారి గట్టి నీకు చూపిస్తాను నీ కొబ్బరికాయ ఎట్లా కొట్టాలో. నీకు బలం ఉంది కదా. నువ్వు అన్నావు కదా నీ దగ్గరికి ఎవరైనా వస్తే కొట్టేస్తా అని. మళ్ళీ అప్పుడు కొబ్బరికాయ కొట్టనీకే రాదా? నా చేతులతో వీళ్ళు పువ్వులు ఇందాక వెళ్ళిపోయి అలిగిన మళ్ళీ గణేశుడు ఏమో పెట్టుకుంది. నువ్వు కూడా నీకు కూడా ముట్టించి మనం నువ్వు చెల్లగా చెయ్యి. సరే నువ్వు కొట్టే కదా అదే తెచ్చాడు. ఇవి ఇక మళ్ళీ ఊద ఇవ్వమంటే మొత్తం వేసినావు. ఆనే ఊద ఇల్లంతా అంటే అందులో పచ్చకర్పూరం కింద పడుతుంది. కొట్టాలా?
ఇట్లా అనిపిస్తుందా ఆగి పెట్టమ్మా మీరు రెండు చేతులతోటి వీళ్ళే నడుస్తుంది పూజ మనకి ఈ ఆర్తి దేవుళ్ళకి శాంతి పట్టుకోండి మమ్మీ శాంతి రెండు చేతులు ఇస్తుంది. గణపయ్య ఓ గణపయ్య నువ్వు గల్లు గల్లు అంటూ రావయ్యా మా ఇంట్లో కనవాడు మమ్మీ. తీసుకోండి. తీసుకొని ఆడుతుంది అమ్మో. నువ్వు తీసుకో 30 పొద్దులు ఇద్దరు అక్క ఇక్కడ గంగా గంగా ఇటు. ఓ గంగా ఏమన్నా ఇక్కడి ఏమన్నా అమ్మో చుట్టూ ఓ ఏమన్నా అత్తమ్మకి పల్లవత్తమ్మకి హనుమత్తు. గంగా ఏమన్నా సరస్వతి ఒక ఫోటో దినా అక్కడ నిలబడి గంగలో వాడ నిలబడి నువ్వు ఏమవుతున్నావు పొద్దున్న చేసిన ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ చేయాలి. ఒకటి దించేసాయి అందరినీ అది తీసుకోమ్మా ఆర్తి. చలో ఫోటో తీసినాను అక్క తెలిసి తెలియక మేము చేసిన తప్పులను అయ్యో శామే నేను తప్పులు చేసినావు మమ్మీ అయిపోయినా లెవెల్ అయినాయా లెక్క పెట్టినావా గుడ్ గర్ల్ ఇప్పుడు నేను తీస్తాను నేను నడు మరి యామ్ని నీ మస్తు రాగులు ఉంటాయి నడుపో మనిషి పో ఏ ఆగు ప్రసాదం డాడీ తీసుకుందాము సరికి చిన్న పిల్లగా తిని శామ్కి అయితే చేసినప్పటి నుంచి ఆ లడ్డు మీద ఉంది పానం అంతా అమ్మా అమ్మా తిను చూస్తాను ఇప్పుడు ఎంత మంచి తింటావు గుంజేవాక వేసినాక తి అదిదా ప్లేట్ తీసి వద్దా పెట్టు నాకు భయం అవుతుంది బయటికి పోవాలంటే. అందుకో స్ట్రాబెరీస్ అవి తీసుకోపోతే దాని మీద దాని మొక్కి రా తాతకు తాత మొక్కు పోసామదిత కలర్ నేను ఆమె మొక్కి మొక్కి అదేమంటారు గుంజు ఓవర్ పాస్ పిల్లలు మన పిల్లలు బయటనే ఉన్నారు ఫోన్లో ఎట్లా ఆర్డర్ పూజ కంప్లీట్ తీర్థం తీసుకుంటారు తీర్థం తీసుకోమంటే ఇంట్లో ఇంకా మన ఇంట్లో పూజ అయితే ఇగో ఇట్లా అయింది. వెంకట్ షూ అయితే షాప్లో పూజకైతే పోయిర్రు. ఇక శామ్ గాడ్ అయితే ఏదో దేవుడిని మొక్కిండంట నాకు చెవులో చెప్తుండు. మీకు చెప్తే అది నెరవేరేది కాదా అందుకే చెప్పట్లేదు. చలో గుడ్ నైట్.